అసలు 8 డేస్‌లో కంప్లీట్ అవ్వాల్సిన ఈ మిషన్ వచ్చేసి 9 మంత్స్ ఎందుకు పట్టిందో తెలుసా? పోయింది ఇద్దరే గానీ రిటర్న్‌లో వచ్చింది నలుగురు. ఈ విషయం మీకు తెలుసా? ఈ ఎంటైర్ స్టోరీ నేనైతే మీకు 10 నిమిషాల్లో కన్సైజ్ చేసి ఏ టు జెడ్ వరకు చెప్తా చూడండి. అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమికి 200 కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో ఉంటది. సో ఈ నాసా వచ్చేసి వాళ్ళ ఒక ఆస్ట్రోనట్స్‌ని అయితే పంపిస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇదొక ప్రాసెస్. ఆస్ట్రోనట్స్ పోతా ఉంటారు. స్పేస్ రీసెర్చ్ గానీ, వేరే ప్లానెట్ మీద రీసెర్చ్ గానీ ఇలా జరుగుతూ ఉంటది, వస్తూ ఉంటది. గతంలో నాసా అయితే వాళ్ళ ఒక సొంత రాకెట్స్‌తో అయితే వాళ్ళ ఒక ఆస్ట్రోనట్స్‌ని పంపించి జరిగేది. సో ఈ విధంగా ఎళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. ఇదొక ప్రాసెస్. కానీ అన్‌ఫార్చునేట్‌లీ గతంలో చాలా రాకెట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 3 రాకెట్లయితే టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అయితే 14 ఆస్ట్రోనాట్స్ అయితే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి నాసా వాళ్ళ ఒక సొంత ఎయిర్ క్రాఫ్ట్‌లో పోకుండా వేరే కంట్రీస్ ఏ కంట్రీస్ అయితే మంచి ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తారో అక్కడి నుంచి తెచ్చుకోవడం మొదలుపెట్టింది, కొనుక్కోవడం మొదలుపెట్టింది. సో ఈ విషయం అయితే అమెరికాకి గానీ, నాసాకి గానీ ఎవ్వరికైతే నచ్చేది కాదు. ఎందుకంటే అమెరికా ఒక సూపర్ పవర్ కాబట్టి. సో ఆ తర్వాత అమెరికా ఏం చేసిందంటే, అరే మా ఒక సొంత ఎయిర్ క్రాఫ్ట్స్ మేమే తయారు చేసుకోవాలని అమెరికాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసే కంపెనీ బోయింగ్. ఈ కంపెనీకి అయితే $4 బిలియన్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఏమని? అరే మా ఆస్ట్రోనట్స్ పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు ఐఎస్ఎస్కి, మాకు మంచి రాకెట్స్ కావాలి, నువ్వైతే మంచి ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ కాబట్టి నువ్వైతే కరెక్ట్రా అని $4 బిలియన్ అయితే కాంట్రాక్ట్ బోయింగ్కి అయితే ఇచ్చింది. ఈ బోయింగ్ ఏం చేసిందంటే కొన్నింత టైం తీసుకొని కొన్ని రోజులకి స్టార్ లైనర్ అనే ఒక రాకెట్ని అయితే నాసాకి ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత నాసా ఏం చేసిందంటే, అరే వీళ్ళు ఫస్ట్ కదా మనకి ఇచ్చింది, సో మనమైతే మంచి ఎక్స్పర్ట్స్ని పంపిద్దామని సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరు అయితే సీనియర్ ఆస్ట్రోనట్స్ని స్కైకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపడం జరిగింది. ఈ మిషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఆ రాకెట్ అయితే సేఫ్గా వెళ్ళడం, మళ్ళీ వీళ్ళిద్దరిని సేఫ్గా తీసుకురావడం, అసలు పోవడానికి అక్కడ ఉండి 8 డేస్లో రిటర్న్ రావడం అనేది ఈ స్పేస్ ఒక ముఖ్య ఉద్దేశం. సో కానీ అన్ఫార్చునేట్గా వీళ్ళు వెళ్తున్న ఈ బోయింగ్ ఇచ్చిన స్టార్ లైనర్ ఉంటుందా ఆ రాకెట్, దాంట్లో అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లైక్ హీలియం లీక్ అవ్వడం జరిగింది. సో దాంతోపాటు హీలియం లీక్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న క్లస్టర్స్లో 5 క్లస్టర్స్ అయితే ప్రాబ్లం వచ్చింది. సో వాళ్ళైతే రిటర్న్ రావడానికి భయపడ్డారు. ఎందుకంటే నాసాకి గతంలో ఇదే విధంగా 14 ఆస్ట్రోనట్స్ అయితే చనిపోవడం జరిగింది. సో ఆ తర్వాత అమెరికాలో ప్రతి ఒక్కరు భయపడ్డారు, నాసా భయపడ్డది, వాళ్ళైతే రిటర్న్ రావడానికైతే చాలా భయపడ్డారు. సో మనం అనుకోవచ్చు, అరే ఎందుకు ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ని పంపొద్దు, ఇంకొక రాకెట్ని పంపి వాళ్ళు ఎందుకు తీసుకురావద్దు అంటే అలా కుదరదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఏ రాకెట్ వెళ్ళాలన్నా 1 ఇయర్ 2 ఇయర్ ముందే ప్రోగ్రామ్ అయి ఉంటుంది. ఆ రాకెట్ తయారు చేయాలంటే దానికి చాలా శ్రమ కూడుకుంటుంది. ఎందుకంటే అది బిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. దాన్ని టెస్ట్ చేయాలి, ప్రోగ్రామ్ చేయాలి, ఇది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి నాసా అయితే వాళ్ళని రిటర్న్ ఆ ఖరాబ్ అయిన దాంట్లో తీసుకురావడానికైతే భయపడ్డది. సో యాక్చువల్గా ఐఎస్ఎస్ గురించి మనం ఇందాక ఏమనుకున్నాం, అసలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, 1 ఇయర్ ముందే ఎవరు పోవాలో ఎవరు పోవద్దని డిసైడ్. అసలు వీళ్ళు పోయిందైతే June 5th 2024 వీళ్ళు పోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే September 28కి ఇంకొక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఇంకో ఇద్దరు నిక్ అండ్ అలెగ్జాండర్, ఒక ఆయన రష్యాకి చెందిన వ్యక్తి, ఇంకో ఆయన అయితే అమెరికాకు చెందిన వ్యక్తి. ఈ ఇద్దరు కూడా అయితే ఐఎస్ఎస్కి అయితే వెళ్ళేది ఉంది. అరే ఎలాగైనా వీళ్ళిద్దరు పోతున్నారు కదా, అక్కడ స్టక్ అయిపోయిన వీళ్ళిద్దరు పోతున్నారు కదా, వీళ్ళిద్దరు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు కలిసేసి నలుగురు సెకండ్ టైం వెళ్తున్న రాకెట్లో వచ్చేస్తే బెటర్ కదా అనేసి వాళ్ళనైతే అక్కడనే ఉండమని చెప్పింది. సో September 28 అయితే వీళ్ళు వెళ్ళిరు. సెకండ్ టైం వెళ్ళిన రాకెట్ వచ్చేసి అయితే ఇలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ వాళ్ళది, దాని పేరే క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్. సో సెకండ్ టైం అయితే బోయింగ్ దగ్గర తీసుకోలేదు. ఇలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ నుంచి వచ్చింది అది డ్రాగన్ ఫ్రీడమ్ అనేది ఈ రాకెట్ పేరు. సో సెకండ్ టైం September 28న వీళ్ళిద్దరు అయితే స్పేస్కి వెళ్ళిర్రు. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇక్కడ స్టక్ అయిపోవడం ఇన్ ద సెన్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు ఆ ఖాళీ టైంలో. సో ఈ వెళ్ళిన ఇద్దరు ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు వీళ్ళిద్దరు అయితే వెయిట్ చేశారు. సో వీళ్ళు నలుగురు అయితే కలిసే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు, వాళ్ళైతే అక్కడ నార్మల్గా ఫొటోస్ వచ్చినాయి. ఆ విధంగా ఆ నలుగురు అయితే అక్కడ ఉండడం జరిగింది. సో అగైన్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ప్రాజెక్ట్ అయిపోయింది, టైం రానే వచ్చింది. March 18 అయితే ఈ స్టక్ అయిపోయిన ఇద్దరు
తర్వాత వెళ్ళిన ఈ నలుగురు కలిసి అయితే ఆ క్రూ డ్రాగన్ సెకండ్ టైం వెళ్ళిన రాకెట్లో అయితే సేఫ్గా రావడం జరిగింది. సో మనకి ఇక్కడ ఒక డౌట్ రావాలి, అరే ఫస్ట్ టైం వెళ్ళిన స్టార్ లైనర్ ఏమైంది, అది ఖరాబ్ అయిపోయింది అన్నావు కదా, అది ఏమైందని. దాన్ని అయితే అరే అది ఎలాగైనా ఖరాబ్ అయింది కదా, దాన్ని అయితే భూమి మీదకి వదలండి, లాంచ్ చేయండి కిందికి అని చెప్పారు. ఎస్, అదైతే కిందికి సేఫ్గా వచ్చింది. దానికి క్లస్టర్ ప్రాబ్లం ఉన్న, హీలియం లీక్ అయినా అదైతే సేఫ్గా అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా సునీత విలియం, బుచ్ విల్మోర్, సెకండ్ టైం వెళ్ళిన నిక్ అండ్ అలెగ్జాండర్, ఈ నలుగురు అయితే సేఫ్గా రావడం జరిగింది. యాక్చువల్గా సెకండ్ టైం వెళ్ళిన ఆ క్రూ డ్రాగన్ ఏదైతే స్పేస్ ఎక్స్కి చెందిందో దాంట్లో అయితే 7 కూర్చునే కెపాసిటీ ఉంది. సో ఆ విధంగా వీళ్ళిద్దరితో 4 కలిసి రావడం జరిగింది. అంతేగాని వీళ్ళ కోసం స్పెషల్ రాకెట్ కానీ అట్లాంటివి అయితే ఏం పంపలేదు. యాక్చువల్గా వీళ్ళు వచ్చిన ఎమ్మటే ఇంటికి వెళ్తారా అంటే లేదు, వాళ్ళైతే వచ్చిన తర్వాత 45 రోజులు రీహాబిలేషన్ సెంటర్లో ఉండాలి. ఎందుకంటే మనం స్పేస్లో ఉన్నప్పుడు మన బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది, మన మజిల్ గ్రోత్ కూడా తగ్గుతూ ఉంటుంది. మన ఎర్త్ మీద గ్రావిటీ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ గ్రావిటీ డిఫరెంట్ ఉంటుంది, మనకు తెలిసిందే విషయం. అండ్ మన హార్ట్ పంపింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ హార్ట్ పంప్ అవుతూ ఉంటే మనం వినొచ్చు కూడా మన హార్ట్ చేసే సౌండ్. సో ఆ విధంగా ఉంటుంది. సో మీకు నేను ఫొటోస్ చూపిస్తాను, అసలు వెళ్ళేటప్పుడు సునీత విలియమ్స్ ఎలా ఉంది, వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ ఎలా ఉన్నది. సో ఈ విధంగా అయితే వెళ్ళడం జరిగింది. సెకండ్ టైం వెళ్ళిన వాళ్ళతో కలిసి రావడం అయితే జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళిపోయిన రాకెట్ ఖరాబ్ అయినా సేఫ్గా రావడం జరిగింది. సెకండ్ టైం వెళ్ళిన రాకెట్లో సెకండ్ టైం వెళ్ళిన ఇద్దరు, అక్కడ స్టక్ అయిపోయిన ఇద్దరు, ఈ 4 అయితే సేఫ్గా రావడం జరిగింది. సో ఇది మొత్తం ఇంత అయినందుకు వీళ్ళకి ఏమైనా స్పెషల్ బోనస్ ఇచ్చిరా, అవార్డ్స్ ఇచ్చిరా అంటే ఇంతవరకు అయితే అలాంటి ఏమి ఇవ్వలేదు. మనం చూడాలి, మేబీ తర్వాత ఏమైనా ఇవ్వచ్చు. వాళ్ళకైతే రావాల్సిన శాలరీ వచ్చింది. వాళ్ళు ఆస్ట్రోనాట్స్ అంటే GS-15 అంటే సీనియర్ మోస్ట్ ఆస్ట్రోనాట్స్, వాళ్ళకి రావాల్సిన శాలరీ అయితే వాళ్ళకు వచ్చింది. సో ఈ విధంగా అయితే ఈ మిషన్ అయితే కంప్లీట్ అయింది. సో మీకు ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.